హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను ఫిష్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా వితౌట్ డీప్ ఫ్రై ఆయిల్ లేకుండా మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ఫిషెస్ తీసుకోండి, మంచిగా బాగా క్లీన్ చేసుకోండి. బయట నుంచి తీసుకొచ్చాక తర్వాత దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే కనుక మీరు నిమ్మకాయ, సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మీకు దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అన్నమాట. నిమ్మకాయ మంచిది కదా, నిమ్మకాయ అయితే ఏ స్మెల్ అయినా పోగొట్టేస్తుంది. సాల్ట్ కూడా క్లీన్ చేస్తుంది, పసుపు కూడా మంచిగా క్లీన్ చేస్తుంది. ఆ మూడు వేసి మీరు అవి ఆ ఫిషెస్కి బాగా పట్టేలా ఉంచి ఒక 10 minutes అయ్యాక అప్పుడు మనం వాటిని క్లీన్ చేసుకుంటే కనుక ఆ ఫిషెస్లోంచి ఏదైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అది అస్సలు రాదు. నిజంగా మీరు అలా క్లీన్ చేసుకోండి. అలా చేసి కర్రీ అయినా ఫ్రై అయినా ఏదో చేసుకుంటే కనుక మీకు అస్సలు ఫిషెస్ అనేవి అసలు స్మెల్లే రావు. ఇలా వేసి పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసి ఇలా కలిపేసి దాంట్లో ఒక 10 minutes ఉంచేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంచేసి ఒక 10 minutes ఉంచండి. ఒక 10 minutes ఉంచడం వల్ల మీకు మంచిగా అర్లి పడుతుంది కదా, బట్టి క్లీన్ అవుతాయి. తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మీరు ఆ ఫిషెస్కి ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు మసాలా అనేది లోపలికి బాగా వెళ్తుంది. బాగా వెళ్ళి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఆ ఫిషెస్ అనేవి. చిన్న చిన్నగా చేయండి, మరీ పెద్ద పెద్దగా చేయకండి. చేస్తే మళ్ళీ ఫిష్ ఫ్రై అనేది కొంచెం మీకు పీసెస్లా అయిపోతుంది. అంటే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా, చిన్న చిన్నగా పైన చేయండి. చేస్తే అప్పుడు మీకు అవి మసాలా అనేది లోపలికి బాగా వెళ్తుంది అన్నమాట. వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది. తర్వాత దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఉప్పు, కారం, పసుపు, ధనియా, జీరా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లి పేస్టు ఇవన్నీ వేసి మనం వాటర్లో అయినా సరే ఆయిల్లో అయినా సరే ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఈ ఫిషెస్కి మనం ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా అప్లై చేసుకోవాలి. పీసెస్కి మొత్తం బాగా అప్లై చేసుకుంటే ఆ మసాలా అనేది లోపలికి మంచిగా వెళ్తుంది అన్నమాట. మనం ఫోర్క్తో ఇందాక హోల్స్ చేసాం కదా, ఆ మసాలా బాగా వెళ్తుంది. అలా మొత్తం అన్ని ఫిషెస్కి మనం అప్లై చేసేసి ఒక 10 to 15 minutes ఒక 10 to 15 minutes వరకు మనం పక్కన పెట్టేసి ఉంచేస్తే బాగా మ్యాగ్నెట్ అవుతాయి. ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టేసాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టండి, స్టవ్ మీద ఆయిల్ వేసి తర్వాత ఈ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసి మంచిగా అవి బాగా ఫ్రై చేసుకోండి, అంతే. ఇలా వేసాక మీకు మంచిగా మసాలా, మిగిలిన మసాలా కూడా దాంట్లో వేసేయండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోలు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇలా వేసేసాక మిగిలిన మసాలా ఉంటుంది కదా, కలుపుగా మిగిలిన మసాలా కూడా దానిపైన వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల మీకు ఆ ఫిష్ పీసెస్ అనేవి మంచిగా బాగా కుక్ అవుతాయి అన్నమాట. దానిపైన మూత ఇలా పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత తీసి చూడండి. మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే ఇలా అవుతాయి. తర్వాత వేరే వైపు తిప్పండి. ఆ ప్యాన్ స్టిక్ ఏదైతే ఉందో మీరు దాంతో అలా ప్రెస్ చేయడం వల్ల లోపల బాగా కుక్ అవుద్ది, క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. అలా ప్రెస్ చేస్తూ ఉండండి, బాగుంటాయి ఫిషెస్ అన్నీ. ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ ఉంటే బాగుంటాయి. అంతే ఫిష్ ఫ్రై రెడీ.